నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించిన సీఎం స్వీకరించిన వినతులన్నిటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమని సీఎం వెల్లడి జాతీయ విద్యా విధానం సదస్సులో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో విద్యా విధానం భ్రష్టు పట్టిందన్న మంత్రి భారతీయ విద్యా విధానం రూపుమాపి బ్రిటిష్ విద్యను అమలు చేశారని విమర్శ నగరంలో కనకదుర్గమ్మ కొండ నుంచి తిరుమల వరకు చేస్తున్న మహాసంకల్ప యాత్రను ప్రారంభించిన శైవక్షేత్రం శివస్వామి రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం రావటం శుభసూచకమని వ్యాఖ్య రాష్ట్రంలో అరాచక పాలన పోయి సుపరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని వెల్లడి బాధితుల వద్ద నుంచి స్వీకరించిన వినతులన్నింటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆయన్ను కలిసి వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ ను కిటకిటలాడిందే. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యల్ని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితుల వద్ద నుంచి స్వీకరించిన వినతి పత్రాలని పరిష్కరించడమే మా లక్ష్యమని తెలిపారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. రెవెన్యూ సమస్యలకి కారణమైన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. రికార్డులు తారుమారు చేశారన్న సీఎం ప్రతి మండలంలోనూ భూ కుంభకోణం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం రావటం శుభసూచకమని సేవాక్షేత్రం శివస్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచక పాలన పోయి సుపరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ విధమైన పరిపాలన కోరుకొని మొక్కు తీర్చుకుంటున్న నాగలింగం శివాజీకి శుభాకాంక్ష తెలిపారు. కనకదుర్గమ్మ కొండ నుంచి తిరుమల వరకు చేస్తున్న మహాసంకల్ప యాత్రను శైవక్షేత్రం శివస్వామి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట పాలన పోయి రామరాజ్యం రావాలని, కేంద్రంలో 3సారి నరేంద్ర మోదీ పాలన రావాలని నాగలింగం శివాజీ కోరుకున్నారని, అమ్మవారి పాదాల నుంచి తిరుమల వెంకన్న సన్నిధికి నడిచి వస్తానని మొక్కుకున్నానని, కోరిక నెరవేరటంతో మొక్కు తీర్చుకునేందుకు పాదయాత్రగా వెళ్తున్నట్లు తెలియజేశారు. శివాజీకి శివస్వామి శుభాశిష్యులు అందజేశారు. రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ధర్మం వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జెండా ఊపి మహాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక మొక్కుని తీర్చుకుందామని చెప్పి సత్సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మార్గంలో అనేక స్థానాల్లో అనేక మంది వ్యక్తులు వారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క చోట వసతి విడిది ఏర్పాటు చేసుకోవడం, అక్కడున్న కొంతమందితో చైతన్య ప్రసంగాలు చేయడం, తిరుమల చేరుకుని స్వామివారికి నమస్కారాలు ముడుపుని సమర్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకి చేర్చే విధంగా పరిపాలన చక్కగా సాగాలని, ఎన్డీఏ కూటమి సుస్థిరంగా ప్రజలకి చక్కటి మార్గదర్శకాన్ని ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మఠపీఠ ఆశ్రమతులు శివాజీ గారికి శుభ మంగళాశాసనాలు, శుభ ఆశీస్సులు. కొండపల్లి షాదీఖానాలో నిల్వ ఉంచిన అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిల్వ ఉంచిన స్థలంలో 105 బస్తాల వరకు ఉన్నాయని రెవెన్యూ అధికారులు తెలిపారు. వాహనంలో 46 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి షాదీఖానాలో నిల్వ ఉంచిన అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటింటికి పంపిణీ చేసే వాహనం ద్వారా ఈ రేషన్ తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న ట్రాన్స్పోర్ట్ అధికారులు అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ బియ్యం సుమారు 6 క్వింటాల రేషన్ బియ్యం ఉంటుందని అధికారులు గుర్తించారు. ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా రాత్రి సమయంలో తరలిస్తున్నారు స్థానికుల సమాచారం. బొమ్మల తయారీ కోసం అంటూ స్థలాన్ని బాగు చేసుకుని అక్రమ రేషన్ నిల్వ ఉంచినట్లు స్థానికులు తెలిపారు. కొండపల్లికి చెందిన కాజా అనే వ్యక్తి రేషన్ తరలిస్తున్న క్రమంలోని అధికారులు పట్టుకున్నారు. బియ్యం పంపిణీ చేసే వాహనం కూడా తన పేరు మీదే ఉండటం, తానే స్వయంగా వాహనం ద్వారా అక్రమ రవాణా చేయడంపై అధికారులకు వచ్చిన సమాచారం మేరకు పట్టుకోగా విషయాన్ని బయటకొచ్చాయి. గతంలో కూడా పలుమార్లు పట్టుకున్నా మారలేదంటూ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇంటింటికి పంపిణీ చేసే వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో 46 బస్తాల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. చేసుకుంటారా? రాసేస్తాం కదా.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు సేవల పదంలో ముందుకు కొనసాగుతుందని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నాట్కో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పథకాలు కొనసాగుతూ ఉన్నాయి. 100 కోట్లతో మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు అభివృద్ధికి సహకారం అందించారు. 111వ అభివృద్ధి ఆసుపత్రిలో నిలిచింది. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ త్వరలోనే నూతన అమలుకి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ పేదలకు సేవలు అందించేందుకు నూతన సిటీ స్కాన్ సెంటర్ 4 కోట్లతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. క్యాన్సర్ నివారణకు నాట్కో కంపెనీ 45 కోట్లతో అభివృద్ధి చేశామని అన్నారు. ఆసుపత్రికి అభివృద్ధి కోసం ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగిందని తెలియజేశారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా సహకారాన్ని అందించారని పెమ్మసాని అన్నారు. ఈరోజు దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సిటీ స్కాన్ని ప్రారంభించాం. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు ఒక సిటీ స్కాన్ ఉండేది, అది రిపేర్లో ఉండి గత 2 సంవత్సరాలుగా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ కొత్త సిటీ స్కాను అదేవిధంగా అది ఆల్రెడీ రిపేర్ అవ్వాల్సింది, కొద్దిగా లేట్ అవుతుంది, కొన్ని ఎక్విప్మెంట్ దొరక్క ఓల్డ్ సిటీ స్కాన్ అవటం వల్ల అది కూడా ఒక 1 వీక్లో రిపేర్ అవుతుంది. ఈ 2 సిటీ స్కాన్లు వస్తే పేద ప్రజలందరికీ కూడా భారం చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి దాతలకి, సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. 2020 నుంచి 24 వరకు 15 కోట్లు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. ఓకే, సో 45 crores ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. అదేవిధంగా ఇక్కడ ముందుంటే ఈ ముందున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు చూస్తే దీనంతా కూడా పగలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టబోతా ఉన్నారు. నాట్కో నన్నపనేని గారికి వీళ్ళందరికీ కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది చూసే వాళ్ళందరికీ మేము ఎందుకు ఇది పెట్టాము ఇక్కడంటే, మిగిలిన వాళ్ళు కూడా సమాజ సేవలోకి రండి, దీంట్లో కరప్షన్ లేకుండా మీరు ఇచ్చే 100 రూపాయలుగా పేదవాళ్ళకి అందే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరు ఆసుపత్రి ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ శాంక్షన్డ్ బెడ్లు 1270 ఉంటే ప్రతిరోజు ఇన్పేషెంట్లు 15 నుంచి 1600 దాకా వస్తున్నారు. ఫంక్షనల్ బెడ్లు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాట్కో ఫార్మా కంపెనీ వారు ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ హెల్త్ కేర్ కోసం భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే అనేక మంది ఇటువంటి ఉదాత్తమైన ఆలోచనతో ముందుకు రావాల్సి ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యశాలలకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంది. ఇవాళ సిటీ సిమ్యులేటర్తో, బ్రాకీథెరపీ, అదేవిధంగా లీనియర్ యాక్సిలేటర్తో లెవెల్ 2 ఆసుపత్రిగా ఉన్న గుంటూరు క్యాన్సర్ హెల్త్ కేర్లో లెవెల్ 1కి వెళ్ళడానికి అవసరమైన పెట్ సిటీ స్కాన్ కూడా త్వరలో ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుంది. దాంతో రాష్ట్రంలోనే లెవెల్ 1 హాస్పిటల్గా గుంటూరు జనరల్ హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతలు అధికారాన్ని ఉపయోగించి ఇష్టానుసారంగా వ్యవహరించిన సామాన్యులకైతే ఒక న్యాయం, వైసీపీ నేతలకైతే న్యాయం అన్నట్లుగా చేశారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం 31వ డివిజన్లో ఆమె పర్యటించారు. తొలుత ఏటి అగ్రహారం మెయిన్ రోడ్లోని నీళ్ల ట్యాంక్ ని పరిశీలించారు. నీళ్ల ట్యాంక్ వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు జారీ చేశారు. అనంతరం డివిజన్లోని 4 లైన్లో గతంలో రోడ్డు విస్తరణలు అనేక ఇళ్లను పడగొట్టారు. అయితే విస్తరణ పనులు సవ్యంగా జరగలేదని, కాలువల నిర్మాణం
ఎందుకు ఇలా వంకరగా ఎందుకు ఉందని అధికారుల్ని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నించడం జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవి స్పందిస్తూ వైసీపీ నేతల అక్రమాలకు కాదేది అనర్హం అన్నట్లు ఉందని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా 4వ లైన్ చివరి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి రేకుల షెడ్డును ఏర్పాటు చేశారని దీనిని వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. అనంతరం ఏటి అగ్రహారం 4వ లైన్ బోరింగ్ పంపు సెంటర్ నుంచి జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, గత పాలకుల మాదిరిగా కమిషన్లు అడిగేవారు లేరని, కాబట్టి పనులలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా ఉండాల్సిందేనని, పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ని పర్యటించడం జరిగింది. అలాగే 4th లైన్ కూడా లోపలికి రావడం జరిగింది. ఇది కొన్ని నెలలుగా చర్చాంశనీయంగా మారిపోయిన ఒక రోడ్డు అండి. అయితే ఈ రోడ్డుకు సంబంధించి ప్రజల దగ్గర నుంచి చాలా రకాలైన గ్రీవియన్సెస్ నా దాకా రావడం జరిగింది. రోడ్డు సరిగ్గా వైడం చేయలేదని, లేదా చేసిన పనులు అలాగే వదిలేశారని, వర్షాల కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఈ రోడ్ల వల్ల అని చెప్పి స్థానికంగా చెప్పడం జరిగింది. అయితే గడిచిన 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 1-2 నెలల్లో ఒక మాయాజాలంలాగా మారాలి అంటే అది కుదరని పరిస్థితి. కాబట్టి కాస్త సమయం పడుతుంది. అందులో ఇది వర్షాకాలం అవడాన సహజంగానే ప్రజలందరూ ఎన్నో రకాలైన ఇబ్బందులు పడతారు. అందున ఇంత అస్తవ్యస్తంగా మారిపోయిన రోడ్లు ఈ 2 నెలల్లోనే బాగుపడాలి అంటే మాత్రం కొంచెం సమయం తీసుకునే పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకోవాల్సిందిగా భావిస్తూ ఉన్నాను. వర్క్ స్టార్ట్ అయ్యింది. అలాగే క్వాలిటీ పరంగా ఎన్నో రకాలైన విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదండి. కాంట్రాక్టర్లు కూడా మాకు తెలిసిన వారే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడము, కావాలంటే ఇది సవాలుగా మేము విసురుతున్నాము. ఎక్కడ క్వాలిటీ తగ్గింది అంటే మేము డైరెక్ట్గా సవాల్ విసిరిన వాళ్ళతో మేము వచ్చి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్పి మాకు వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ప్రజలు అనుకుంటున్నట్టు ఇక్కడ క్వాలిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. అయితే త్వరితగతిన వర్షాకాలం మూలాన కాస్త అటు ఇటుగా ఆలస్యం అవ్వడమే తప్ప దీనికి మాత్రం చాలా త్వరితగతిగా నెల రోజుల్లో వర్క్స్ని మొత్తం స్టార్ట్ చేసి పూర్తి చేస్తామని చెప్పి కాంట్రాక్టర్లు హామీ ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే ప్రజలందరికీ ఈ సమస్యకి పరిష్కారం దొరికేలాగా కూడా నేను చేస్తాను. ఇంకొకసారి కూడా దీనికి అవసరమైతే మళ్ళీ పర్యటిస్తాను. వెల్ఫేర్ సెక్రటరీస్ వైస్ ప్రెసిడెంట్ గోలి ధనలక్ష్మి మాట్లాడుతూ పల్నాడు పార్లమెంటు సభ్యులైన లావు కృష్ణదేవరాయలు గారికి గుంటూరులోని వారి క్యాంపు కార్యాలయంలో కలవటం జరిగిందని అన్నారు. ప్రస్తుతం మనందరికీ పెన్షన్ పంపిణీ విషయంలో అధికారుల ద్వారా ఎదురవుతున్న సమస్యల గురించి మరియు మన జాబ్ ఛార్జ్ గురించి, సర్వీస్ రూల్స్ గురించి, ట్రాన్స్ఫర్ గురించి, ప్రమోషన్ గురించి వివరించడం జరిగిందని అన్నారు. గౌరవ పార్లమెంటు సభ్యులు ఈ విషయం గురించి ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసి సమస్యని త్వరితగతిన పరిష్కరించడానికి హామీ ఇస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు వెల్ఫేర్ సెక్రటరీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి గోలి ధనలక్ష్మి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వెల్ఫేర్ సెక్రటరీస్ అనిల్ కుమార్, అజయ్ లింగాల, సుబాని, హనుమానాయకు, తిరుమల కుమార్, దేవేండ్ల నాగార్జున పాల్గొన్నారు. ఈరోజు గౌరవ పల్నాడు పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారిని కలవడం జరిగింది. మన వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ యొక్క సమస్యలతో పాటు మన వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యని మన ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మన జాబ్ చార్ట్ రూల్స్ కానీ మరియు మన ఈ రోజు మనం పెన్షన్ పంపిణీలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడా అధికారుల ద్వారా మనకు ఎదురవుతున్న ప్రతి సమస్యని కూడా మనము ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మన సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయడం గురించి కానీ, జాబ్ చార్ట్ విషయంలో కానీ, మన ప్రమోషన్ ఛానల్స్ గురించి కానీ, ట్రాన్స్ఫర్స్ విషయం గురించి కానీ మనము ఎంపీ గారికి వివరించడం జరిగింది. మరి ఎంపీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు అన్నీ కూడా మనకి సీఎం గారి దృష్టిలో ఉన్నవి అని తెలియజేశారు. ఇప్పుడు మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఒక లేఖ రూపంలో ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తామని గౌరవ ఎంపీ గారు మనకి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇంత సానుకూలంగా స్పందించినటువంటి లావు కృష్ణదేవరాయలు గారికి మన యొక్క సచివాలయ ఎంప్లాయీస్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో 8 సబ్ స్టేషన్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కనకదుర్గ నగర్లోని విద్యుత్ సబ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం కార్యాలయాన్ని పరిశీలించారు. విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న సర్వీసుల గురించి, విద్యుత్ బిల్లుల కేంద్రం సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. గతంలో తాను పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడికి వెళ్లినా ప్రధానంగా విద్యుత్ సరఫరాలో అంతరాయంలో, వోల్టేజ్ వంటి అనేక సమస్యలు ఉండేవని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంస్కరణల ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్యుత్ను ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు.
సంస్కరణ అంటూ మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే ఆయన మొట్టమొదటి వ్యక్తి. గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, లేకపోతే అంతకుముందు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, ప్రధానమైన సమస్య ఏ గ్రామం వెళ్ళినా కూడా కరెంటు విషయంలో అనేకమైన సమస్యలు ఉండేవి. పవర్ కట్తో పాటు రకరకాల సమస్యలు ఉండేవి. క్వాలిటీ విద్యుత్ రాకపోవటం, ఇలాంటి సమస్యల నుంచి సంస్కరణ ద్వారా ఈ వ్యవస్థని మొత్తం కూడా మార్చి ప్రతి ఒక్కళ్ళకి నాణ్యమైన విద్యుత్ అందే విధంగా తయారు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19లో అయితే ఇలాంటి సబ్స్టేషన్, ఇప్పుడు కూడా పాత సబ్స్టేషన్ ఒకసారి చూస్తే, ఈ సబ్స్టేషన్ చూస్తే ఎంతో వ్యత్యాసం. పాత సబ్స్టేషన్లో ఆ దరిదాపుల్లోకి వెళ్ళడానికి పెద్దవాళ్ళు కూడా భయపడే పరిస్థితి. పిల్లలైతే వెళ్తే అది షాక్ కొట్టే అవకాశం ఉంది. కానీ ఇవాళ సబ్స్టేషన్కి వెళ్తుంటే పిల్లలు దాని పక్కన కూడా ఆడుకోవచ్చు అనే విధంగా టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది. ఇవాళ నేను 2014-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 8 సబ్స్టేషన్లు, అంటే దీన్ని మోడర్న్ సబ్స్టేషన్లుగా నిర్మాణం కూడా చేయడం, అది చంద్రబాబు గారి యొక్క ఘనత అనేది నేను ఇవాళ ఇక్కడ మన కనకదుర్గా నగర్లో ఈ సబ్స్టేషన్ చూస్తూ ఉంటే ఇంకా ముచ్చటగా ఉంది. రాష్ట్రంలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతుందని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. హెక్టార్కు హెక్టార్లు అక్రమ క్వారీలు, త్రవ్వకాలు, పేలుళ్లు జరుగుతున్న కార్మికులకి భద్రత చర్యలు తీసుకోకుండా మైనింగ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని తెలిపారు. పరిటల క్వారీ మృతులకి నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రను శంకర్ కోరారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటును ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఐఎస్ బెన్హార్ బాబు, ప్రధాన కార్యదర్శిగా సారీపాల్ నెహమ్యా, కోశాధికారిగా కూరపాటి విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రి యేసురత్నం, మీడియా ఇన్ఛార్జిగా వై సదాశివరావును నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు పాస్టర్ గడ్డం హానక్ మాట్లాడారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2017 సంవత్సరంలో స్థాపించామని, గత 7 సంవత్సరాలుగా సేవలకు పక్షాన నిలబడి సేవకులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలోనూ, మందిరాలపై దాడులు జరిగినప్పుడు వాటిని నివారించడంలోనూ కృషి చేస్తున్నామని తెలియజేశారు. అలాగే సేవకులకి అవసరమైనప్పుడు న్యాయ సలహాలు అందించి, సువార్త పరిచర్యలో సహాయ సహకారాలు అందిస్తూ, చర్చి రిజిస్ట్రేషన్లోనూ, మందిరానికి అనుమతులు ఇప్పించడంలోనూ, కన్సల్టెన్సీ సర్వీసులు అందించడంలో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేటర్ ఏ జయప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఐఎస్ బెన్హర్ బాబు, ప్రధాన కార్యదర్శి ఎస్ పాల్ నెహమ్యా, కోశాధికారి కూరపాటి విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. పేరు గడ్డం హానోక్ అండి, పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుల్ని. సో పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2017 సంవత్సరంలో రిజిస్టర్ చేశాము. అప్పటి నుండి పాస్టర్ల పక్షాన, మరి పాస్టర్ల గౌరవేతన విషయంలో కానీ, చర్చి ట్రస్టు కానీ లేదా సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి, మరి భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి మందిరాన్ని కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో బుద్ధి కుశలతతో మెరుగైన పాలన సాధ్యం అంశంపై కార్యశాల నిర్వహిస్తున్నట్లు రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విభాగం ప్రతినిధి పద్మజ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ సృజనతో సహా పలు రంగాల ప్రముఖులు హాజరు కానున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఆఫ్ రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా ఈ నెల 5వ తేదీన జరగనున్న కార్యక్రమ ఆహ్వాన పత్రికను ప్రజాపిత బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విజయవాడ శాఖ ప్రతినిధి పద్మజ, 1936 సంవత్సరంలో స్థాపించిన ప్రజాపిత బ్రహ్మ సమాజ కుమారి సంస్థ రాజస్థాన్లో మౌంట్ అబు కేంద్రంగా 120 దేశాల్లో 10,000 శాఖల్ని విస్తరించి రాజయోగ విద్యను అందిస్తున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో ఉన్నతాధికారుల నుంచి దిగువ స్థాయి అధికారి వరకు మానసిక ఒత్తిడి అధిగమించి స్నేహపూర్వకంగా నిజాయితీ విధానాలతో కలిసిమెలిసి విధి నిర్వహణలో పాల్గొనేలా చేయటమే తమ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి అడ్మినిస్ట్రేటర్స్ రింగ్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ చైర్పర్సన్ రాజయోగిని బీకే ఆశా దీది, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ ఉదయ లక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
కలెక్టర్ సృజన, ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పివి చలపతిరావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ విజయవాడ డిప్యూటీ జనరల్ మేనేజర్ మనీష్ కుమార్ సింగ్ తదితరులు హాజరయ్యారు. 1936లో స్థాపించబడి అంతర్జాతీయ ముఖ్యాలయం మౌంట్ ఆబూ రాజస్థాన్ శాఖోపశాఖలుగా విస్తరిస్తూ విజయవాడలో గత 50 సంవత్సరాలుగా సేవలను అందిస్తూ ఈ నెల ఆగస్టు 5వ తారీఖు ఏ కన్వెన్షన్ సెంటర్లో బ్రహ్మకుమారిస్ రాజ్యోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి అడ్మినిస్ట్రేటివ్ వింగ్ వైపు నుంచి ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం రెన్యూయింగ్ ద మైండ్ సెట్స్ ఫర్ బెటర్ గవర్నెన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు అలాగే అడ్మినిస్ట్రేటర్స్, మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. సాధారణంగా ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక మంచి సుపరిపాలన అందించాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే వర్గాలు ఏవైనా కావచ్చు, ప్రొఫెషన్స్ ఏవైనా కావచ్చు, తమ తమ రంగాలలో ఒక బెటర్ గవర్నెన్స్ ఇవ్వాలి అనేటువంటి సత్సంకల్పం అయితే ఉంటుంది. కానీ వర్తమాన కలియుగ ప్రపంచంలో చూసినట్లయితే బెటర్ గవర్నెన్స్గా లేకుండా ఈరోజు కొంచెం తక్కువ అంచనాలతో ఉన్నది. అయితే వాస్తవంగా చూసినట్లయితే మన గవర్నెన్స్ ఏదైతే ఒక ప్రేమపూర్వకంగా, నిజాయితీపూర్వకంగా, స్నేహపూర్వకంగా ఉండాల్సినటువంటి గవర్నెన్స్ ఈరోజు ఒక రకంగా చెప్పాలి అంటే మోసపూరితంగా, అన్యాయంగా, మనుషులకి లాభం కలగనీయకుండా ఉంది. అలా కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు, స్నేహము, అంతేకాకుండా పైనుంచి కింద లెవెల్ వరకు అంటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించిన సీఎం, స్వీకరించిన వినతులన్నింటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమని సీఎం వెల్లడి. జాతీయ విద్యా విధానం సదస్సులో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో విద్యా విధానం భ్రష్టు పట్టిందన్న మంత్రి, భారతీయ విద్యా విధానం రూపుమాపి బ్రిటిష్ విద్యను అమలు చేశారని విమర్శ. నగరంలో కనకదుర్గమ్మ కొండ నుంచి తిరుమల వరకు చేస్తున్న మహాసంకల్ప యాత్రను ప్రారంభించిన శైవక్షేత్రం శివస్వామి. రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వం రావటం శుభసూచకమని వ్యాఖ్య. రాష్ట్రంలో అరాచక పాలన పోయి సుపరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.